అండి, నా పేరు చంద్రశేఖర్. మా మదర్ మాణిక్యం పేరి. తనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను ఒకవైపు ఒరిగిపోవడం జరిగింది. సో ఇమీడియట్లీ నేను డాక్టర్ సూర్యతేజ గారిని ఫస్ట్ ఫోన్లో కనెక్ట్ అయ్యాను. హిస్ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్లీ సపోర్టివ్. అండ్ తను వెంటనే రిసీవ్ చేసుకుని సిచ్యువేషన్ నాకు చాలా క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ అనేది అక్కడ ఎస్టిమేషన్ ఇచ్చి అండ్ అక్కడ లోకల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా వెంటనే కోఆర్డినేట్ చేసి ఇన్సూరెన్స్ కవర్ అవుతుందో లేదో నాకు కన్ఫర్మ్ చేసి, సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఒక 1-2 అవర్స్లోనే ఆయన హెల్ప్తో మేము క్విక్గా డెసిషన్ తీసుకోగలిగాం. సో అరౌండ్ 11:30-12 o'clockకి నేను తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వెంటనే సర్జరీ స్టార్ట్ చేయడం. అరౌండ్ 3 o'clockకి సర్జరీ కంప్లీట్ అయింది. నేను తీసుకెళ్లే టైంకే పార్షల్లీ తన రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ ప్యారలైజ్ అవడం అయ్యింది. కాలు, కొంతవరకు నోరు కూడా కొంచెం సైడ్కి వెళ్ళిపోయి అలా జరగడం జరిగింది. బట్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇండీడ్ స్లోలీ 1 by 1 ఇంప్రూవ్మెంట్ కనబడుతోంది. ముఖ్యంగా స్పీచ్. సో ఫస్ట్ స్పీచ్ కూడా ఇంపైర్ అయింది, స్పీచ్ రికవర్ అయింది, తను మెల్లిగా మాట్లాడగలుగుతోంది. మౌత్ కూడా నార్మల్ సెట్ అయింది, లెగ్ కూడా చాలా వరకు రికవర్ అయింది, హ్యాండ్ పూర్తిగా రికవర్ అయింది. ఒక ఫుట్ మాత్రం ఇంకొంచెం రికవర్ అవ్వాలి అని రీసెంట్ రివ్యూలో చెప్పున్నారు. సో దట్ మే టేక్ అరౌండ్ 6 months వరకు పడుతుంది అని చెప్పారు. బట్ ఐ కెన్ సీ ఏ వే ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్ హెల్త్ యాక్చువల్లీ, ముందుకి దానికి తర్వాత. అంటే ఇది ముందు అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుండే, తల తిరుగుతోంది, పడిపోతున్నాను అని చెప్పి, అలాంటివి కూడా తగ్గాయి. అండ్ తన పనులు తను ఈజీగానే చేసుకోగలుగుతోంది. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను రివ్యూకి వెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ ఇనీషియల్ గా హాస్పిటలైజ్ అయి ఉన్నప్పుడు కానీ, డ్యూరింగ్ ద సర్జరీ కానీ, ప్రీ అండ్ పోస్ట్ సర్జరీ కానీ, ఆ హాస్పిటల్ వాళ్ళు అటెండ్ చేసిన తీరు చూస్తే అవుట్ స్టాండింగ్, ఐ మస్ట్ సే.